కాకినాడ జిల్లా యానాం ఓఎన్జీసీ కంపెనీ ఎదుట 13 గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. కంపెనీ నుంచి రావాల్సిన 105 కోట్ల నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో 4 విడతలుగా పరిహారం అందజేయగా యానాంలో 1 విడత మాత్రమే పరిహారం అందజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులు నష్టపరిహారాన్ని అందించే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. గత కొంతకాలంగా ఓఎన్జీసీ కంపెనీ వారు ఇక్కడ చమురు సంస్థ పెట్రోలియం తీయడం జరుగుతుంది. దానికి గాను మా యానంలో ఉన్న మత్స్యకారు 12 గ్రామాల మత్స్యకారులు ఎంతో నష్టపోతున్నారు. అనేక రకాలైన రోగాలు రావడం, అంతేకాకుండా మత్స్య సంపద చనిపోవడం జరిగింది. ఆనాడు మా సంఘం పెద్దలు, నాయకులు అందరూ కలిసి మేము కంపెనీ దగ్గర 100 రోజుల పైగా మేము ధర్నా చేయడం జరిగింది. ఆ తరువాత మాకు కంపెనీ వారు మాతోటి మంతనింపులు జరిగి మాకు నెలకింత అని చెప్పిన ఇవ్వడం జరిగింది. కొంతకాలం నుంచి ఇవ్వడం జరిగింది, కానీ కొంతమంది నాయకులు దాన్ని తీసేసుకోవడం, మాకు కొద్దిగా ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి మాత్రం ప్రతి మత్స్యకారుడికి 11,500 రూపాయలు నెలకు చెప్పున వేస్తామని చెప్పడం, అదేవిధంగా మా నాయకులు ఆ టైంలో ఆయన డిమాండ్ చేస్తే 22 నెలలకు గాను గవర్నమెంట్ ఒప్పుకుంది. అదేవిధంగా ఓఎన్జీసీ కంపెనీ గట్రా ఒప్పుకుంది. జనవరి 28, 2022 తేదీ నుంచి 11వ నెల 31వ తారీఖు 2023 దాకా బ్యాన్ రిలీఫ్ 22 నెలలకి ఇవ్వడం జరిగిందండి. అయితే వారు చాలా సానుకూలంగా మీ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి ఎంతమంది అయితే మత్స్యకారులు ఉన్నారో వారందరికీ లిస్టు మాకు ఇస్తే మేము డబ్బులు వేస్తామని అనడం, ఇక్కడ ఉన్న నాయకుల్లో కంపెనీ డైరెక్టర్గా ఒక మత్స్యకారుడి అకౌంట్లో వేస్తే మధ్య వ్యక్తుల కింద వీళ్ళు తినడానికి ఉండదని చెప్పేసి ఆ డబ్బుని ఫిషరీస్ అకౌంట్లోకి మార్చడం జరిగింది. కొంత అమౌంట్ ఇదంతా రాజకీయ లబ్ధి. ఒకడేమో గంప కింద గుడ్డు దెబ్బేసేవాడు ఒకడైతే, ఒళ్ళో గుడ్డు దెబ్బేసేవాడు ఒకడి కింద యానం రాజకీయాలా మారింది. ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఓఎన్జీసీ డబ్బులు ఎలక్షన్ ముందే వెయ్యాలని మా డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే మా బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మా ఓఎన్జీసీ డబ్బులు ఎలా అయితే దెబ్బేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదండి. గవర్నమెంట్ కి మాకు ఇవ్వాలని ఉందో లేదో తెలియదు, కానీ మేమైతే చాలా పాటలు పడుతున్నాం, చాలా బాధలు పడుతున్నాం. ఆ పిల్లలతోటి, పెద్దలతోటి, ముసలి వాళ్ళతోటి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే మా డబ్బులు అయితే ఎందుకు ఆఫ్ చేస్తున్నారో మాకేం అర్థం కావట్లేదు. ఎందువల్ల ఆఫ్ చేస్తున్నారో అని ఇలా ఆడపిల్లలు వచ్చి ఇలా లైన్ లో నిల్చోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి డబ్బుల కోసం? మొగడైతే రావాలండి బయటికి, ఆడపిల్లలు ఎందుకు వస్తున్నారండి డబ్బుల కోసం? మాకు పొట్ట కూడా గడవట్లేదండి. ఇలా చేస్తున్నారు యానం అంతా కలిపి. ఏం చేస్తున్నారో ఏంటో తెలియట్లేదు. ఇప్పుడు యానం వేరు, ఇప్పుడు యానం వేరు. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మాకు డబ్బులు వచ్చి? ఇవాళ రేపు అంటే ఎప్పుడు వస్తాయండి మా డబ్బులు? మాకు ఇలా అయితే ఎలా అండి? మాకు ఎలా కుదురుతుంది? ఎలా గడుతుందండి? ఆడవాళ్ళందరూ రైలు కంపెనీకి వెళ్తారండి, పోటీ లేక, పోటీ మీద లేక